వీడియో తీసేటప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. ఊరకనే షూట్ చేయొచ్చు. ఆ వీడియో తీసిన తర్వాత తిప్పలు. వీడియో తీసిన తర్వాత ఆ వీడియోలో ఎంత గోల్ ఉన్నా గానీ ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ వాయిస్ ని కట్ చేయొచ్చు. కానీ ఆ వీడియో అంతా ఎడిటింగ్ చేయడం అయిపోయిన తర్వాత ఆ వీడియోకి వాయిస్ ఇచ్చే దగ్గరే ఉంటది అసలు సిసలైన తిప్పలు. కంటెంట్ విషయానికి వస్తే ఏదో ఒకటి ఆలోచించుకొని మంచిగా చెప్పొచ్చు. కానీ ఆ వీడియో మొత్తం సెట్ చేసి మొత్తం అయిపోయిన తర్వాత ఆ వీడియోకి వాయిస్ ఇచ్చేటప్పుడు ఎవరొకరు కదిలిస్తారు చూడండి, అప్పుడు వచ్చింది. వాయిస్ ఇచ్చే టయానికి మా ఇంటి బయట ఎవరో ఒకరు మాట్లాడుకోవటం లేకపోతే ఏయో ఒకటి వెహికల్స్ ఎలా జరుగుతూ ఉంటది అనమాట. నేను వీడియో వాయిస్ ఇవ్వక ముందు ఏముండదు, అంతా సైలెంట్ గా ఉంటది. వీడియోకి వాయిస్ ఇచ్చే టయానికి మటుకు ఎవరొకరు రావటం కంపల్సరీ, ఒక బైక్ అయినా వెళ్ళిద్ది మా ఇంటి ముందు నుంచి. ఆఖరికి ఇంట్లో పిల్లలు కూడా అప్పుడు దాకా సైలెంట్ ఉంటారు. నేను ఎప్పుడైతే వీడియోకి వాయిస్ ఇస్తానో గోల గోల చేయటం మొదలు పెడతారనమాట. అసలు ఎంత గోల చేస్తారంటే అసలు విసుగు పుట్టిద్ది. అని ఇంకా చేసేదేముంది, ఒక వీడియో తీసిన తర్వాత ఇంక ఎలాగలా తిప్పలు పడి ఆ వీడియోకి వాయిస్ ఇవ్వాలి కానీ అనుకొని ఇంకా నాకు నేనే సర్ది చెప్పుకొని వీడియోకి వాయిస్ ఇస్తా.